సంప్రదింపులు జరిపారనేది ఎవరైనా వెంకటేష్ ఎవరు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ కూడా సంప్రదింపులు జరుపుతుంది సార్ పార్టీలో చేరమని. ఎవరైనా బీజేపీలో చేరుతా అంటే చేరొద్దంటమా చేరొద్దంటమా అంటున్నాను. నాకు తెలియదు ఆయన సంగతిగా నేను చెప్తున్నాను. ఎవరైనా బీజేపీలో ఎవరైనా చేరుతామంటే ఎందుకు వద్దంటాం? డెమోక్రటిక్ పార్టీ మరి. అంతేకాదు నేను మళ్ళీ చేస్తున్నాను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది ప్రభుత్వం కానీ పార్టీ కానీ. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. నాకు తెలియదు, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. తెలంగాణ విషయం నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పినా నువ్వు లేట్ వచ్చినావు. మనం చెప్పినా కదా నేను తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేస్తామన్నా. నేను అన్ని సీట్లకు భారతీయ జనతా పార్టీ 17 సీట్లకు పోటీ చేయబోతున్నాం. నేను చెప్పినాక మీరు ప్రశ్న ఎందుకు నేను క్లియర్గా ఇచ్చినాక మీకు ఎందుకు? ఇంకా 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ చేయబోతున్నారు. మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం. ఇస్తా లిస్ట్ ఇస్తా కదా. లేట్ వచ్చినావు నువ్వు. ఇది చెప్పాను. రేపు పార్లమెంట్ బోర్డు రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉందని కూడా చెప్పాను. ఇక్కడనే తెలంగాణ ఎలక్షన్ కమిటీ రేపు డిసైడ్ చేస్తాం. అది మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ 3 లేక 4, 5 ఇవ్వమన్నారు. మీ ఈ యొక్క ఆల్ ఇండియా పార్టీ 3 నుంచి 5 వరకు ఇవ్వచ్చు వాళ్ళకు. కాబట్టి రేపు దాని దిశలో షార్ట్ చేస్తాం. 3 నుంచి 5 మంది పేర్లు. అది నేను కాదు డిసైడ్ చేసేది. రేపు ఎలక్షన్ కమిటీ ఉంటుంది. రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది. అందులో కొంత పేర్లు తీస్తాము. ఫైనల్ నిర్ణయం అంతా కూడా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తుంది. ఏంది ఒక పార్లమెంటు నుంచి ఎంతమంది సీట్లు షార్ట్ లిస్ట్ చేస్తారని జరిగితే 3 నుంచి 5 వరకు చేయొచ్చు. ఆ రకంగా మా సాంప్రదాయం ఉంది పార్టీలో. రేపు డిసైడ్ చేస్తాం. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంత్రులు రియల్ ఎస్టేట్ చెప్తున్నా కదా, వాళ్ళని డినే ఏమనండి. పిలిపించి మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. గతంలో ఎవరైతే భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు పర్మిషన్ ఇవ్వమని, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వమని మాకు టార్గెట్ పెట్టింది సెంట్రల్ పార్టీ. కాబట్టి మాకు ఇంత డబ్బులు కావాలని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఏం రాలేదు, మాకు అనుకూలంగానే వచ్చింది. 100% పెరిగితే సరిపోదా? 100 ఎవరికైనా పెరిగిందా? 100%. గత పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాంగ్రెస్ పెరగలేదు, బీఆర్ఎస్ పెరగలేదు. మాకు 100% ఓటింగ్ పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. అది మా పార్టీ ఇంటర్నల్ విషయం. మా ఇంటర్నల్ విషయం అది. ఇక్కడ డిసైడ్ చేస్తారు పార్టీ. ఆల్ ఇండియా అప్పటికే మొన్న అభిప్రాయాలు సేకరణ చేసింది. తొందరగా డిసైడ్ చేస్తాం. తెలంగాణలో లేరు. తెలంగాణలో స్వతంత్రంగా అన్ని సీట్లకు పోటీ చేస్తాం.
ఎవరైనా సపోర్ట్ చేసినా అవుట్ సైడ్స్తోనే సపోర్ట్ చేస్తాం. నాకు తెలియదు. ఇంకా సీట్లే కలదు ఇప్పటి నుంచి తొందర ఎందుకు బాబు. ఇప్పుడైతే అధికారంలోకి వస్తాను తప్పకుండా.